ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్. ఈ ప్రోగ్రామ్ నేను 3 years బ్యాక్ రాజమండ్రిలో ఒక డిగ్రీ కాలేజ్లో చూశాను. ఇది ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్ వాళ్ళకి తోచినంత లేదా అట్లీస్ట్ ఒక దోశలకి పట్టేంత బియ్యాన్ని డొనేట్ చేస్తారు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కోసం. ఈ ప్రక్రియ ఆ కాలేజీలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆ ప్రోగ్రాం చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే అందరికీ కూడా ఏదో ఒక చోట ఏదో ఒక మూలన సాయం చేయాలనే ఉంటుంది. కానీ సాయం చేసేంత స్తోమత మనకు ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా మనం చేసే చిన్న సాయం అందరికీ ఉపయోగపడుతుంది. ఇది మేము గత సంవత్సరమే కండక్ట్ చేయాలనుకున్నాం. బట్ అప్పటికి పరిస్థితులు అనుకూలించలేదు. ఇయర్ అనుకోకుండానే న్యూ ఇయర్ పార్టీకి బదులుగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన మా స్టాఫ్ అందరితో పంచుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మా మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. యాక్చువల్గా ఇది నేను న్యూ ఇయర్ రోజున పెట్టినందుకు కాస్త డౌట్గా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లలు న్యూ ఇయర్ రోజు పెద్దగా స్కూల్కి రారు. వచ్చిన పిల్లలైనా తీసుకొస్తారా? జస్ట్ మేము 1 day బిఫోరే కదా చెప్పాము, సరిపోవేమో, అట్లీస్ట్ మనం అనుకున్న ఆ రేంజ్ వరకైనా వస్తుందా అని చాలా రకరకాల డౌట్లతో స్టార్ట్ చేశాను. చేయాలని ఉద్దేశం అయితే ఉంది, అందరినీ పార్టిసిపేట్ చేయించాలని కూడా ఉంది. కానీ అది సక్సెస్ అవుతుందా లేదా, న్యూ ఇయర్ రోజు పెట్టామా, దీన్ని ఎక్స్టెండ్ చేయాలా, నా మైండ్లో రకరకాల థాట్స్ 11 o'clock వరకు. మొత్తానికి ఎలా అయితే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేసాం. ఇదిగో చూస్తున్నా కదా, ఇలా నా చిట్టి చిట్టి చేతులు మొత్తం అంతా డొనేట్ చేశాయి. ఎండ్ అయ్యేసరికి నేను ఊహించిన దానికి డబల్ కాదు కదా, త్రిబుల్గా వచ్చిందనమాట అవుట్పుట్. అసలు ఈరోజు నిజంగా న్యూ ఇయర్కి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నేను ఒక్కదాన్ని చేయాలంటే అది చేయలేకపోవచ్చు, లేదా నా స్టాఫ్ ఒక్కలే చేయాలన్నా, నా స్టూడెంట్ ఒక్కడే చేయాలన్నా వాడికి అది ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఈరోజు న్యూ ఇయర్కి మేమందరం కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. మీరు చూస్తున్నారు కదా, ఆ రైస్కి ఏదైతే ఒక బాక్స్ కేటాయించామో అది మొత్తం ఫిల్ అయిపోయి, మళ్ళీ వేరొక సంచిలో అది కూడా ఫిల్ అయిపోయి, ఇంకొక డబ్బా ఫిల్ అయిపోయి, ఇంకా 3-4 రైస్ బ్యాగ్స్ ఎక్స్ట్రా వచ్చేసాయి. అంత రైస్ కలెక్ట్ అయింది. ఇంత మంచి ప్రోగ్రామ్కి స్పందించినందుకు ప్రతి పేరెంట్కి కూడా నిజంగా చాలా 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 ధన్యవాదాలు చెప్పుకున్నా. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అంటుంటారు కదా, సంకల్పం మంచిదైతే అంత మంచి జరుగుతుందని. ఏ స్వార్థం లేకుండా ఈరోజు ఒక మంచి పని చేయాలి, నా పిల్లల చేత కూడా చేయించాలి అన్న ఒపీనియన్తో పెట్టినందుకు నిజంగా దేవుడు పక్కనే ఉండి ముందుకు నడిపించాడు. మా స్టాఫ్ కూడా అంతే, ఎంత బాగా సహకరించారంటే ఈ ప్రోగ్రాం అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫేసెస్తో కనిపించారనమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ చక్కగా పిల్లల్ని అందరినీ అందుట్లో పార్టిసిపేట్ చేయించి వచ్చిన రైస్ కానీ, నెక్స్ట్ ఇంకా మా వాళ్ళు అడ్వాన్స్డ్గా వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ ప్యాక్ చేసి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు మేము పంచగలిగాం. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అలాగే అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఇది నిజంగా నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మెమరబుల్ డే. ఇదే రోజు లాస్ట్ ఇయర్ మేము న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నాం. అప్పుడు కూడా నాకు ఇంత సంతోషం అనిపించలేదు. ఈరోజు అంత హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. జనరల్గా ఈ ప్రోగ్రామ్కి రకరకాల పేర్లు ఉన్నప్పటికీ చాలా చోట్ల ఇది చేశారు. ఇది చేయడం వల్ల మనకి పెద్ద ఎక్కువ అమౌంట్ కానీ ఇది కానీ అవ్వదు. బట్ ఏంటంటే హెల్ప్ అన్నది మాత్రం మంచిగా జరుగుతుంది. ఇంకా నా పిల్లలు తక్కువ మంది వస్తేనే ఇంత రైస్ కలెక్ట్ అయింది. అందరూ వచ్చిందంటే ఇంకెంత రైస్ కలెక్ట్ అయ్యేదో. యాక్చువల్గా ఇది పంచడానికి కూడా మేము అనుకున్న దానికి త్రిబుల్ అవడంతో మాకు టైం చాలా పట్టేసింది. సో ఎండింగ్ వరకు ఉండి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక మంచి ప్రోగ్రామ్ చేసాం మా స్కూల్లో అన్న ఫీల్ ఉండిపోయింది ఈరోజు. సో మీకు కూడా వీలైతే ఈ ప్రోగ్రామ్ మీ పిల్లల చేత చేయించండి. వాళ్ళకు కూడా పక్కన వాళ్ళకి మనకున్న దాంట్లో హెల్ప్ చేయొచ్చు అన్న ఒక థాట్ అన్నది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.